టీటీడీ ఈవో అనిల్ సింఘాల్కు అతి త్వరలో ఒక బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీటీడీ ఈవో బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. 1-2 రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతోందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. కల్తీ నెయ్యి వ్యవహారంలో సింఘాల్ పాత్ర ఉంది అంటూ ఆరోపణలు వస్తున్నాయి. నెయ్యి కొనుగోలు నిబంధనలు మార్చడంతో పాటు నెయ్యిని సరైన పరీక్షలు చేయకుండా అప్రూవ్ చేసింది సింఘాలే అంటున్నారు. సింఘాల్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింఘాల్ను అతి త్వరలో తప్పించబోతున్నారు అనే సమాచారం వినిపిస్తుంది. ప్రధానంగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో సింఘాల్ పాత్ర కూడా ఉంది అని, ఆయన అక్కడ నిబంధనలు కొన్ని మార్చడంతో పాటు సరైనటువంటి టెస్టులు చేయడంలో ఆయన ఆధ్వర్యంలో ఈ టెస్టులు జరగడంలో విఫలమయ్యారని చూసి చూడనట్లు వదిలేశారా, లేకపోతే అసలు ఆయన బాధ్యత కూడా ఉందా అనే స్థాయిలో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, మరొక 2 రోజుల్లో సింఘాల్ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ రాబోతోంది అంటున్నారు. చర్యలు తీసుకోబోతున్నారా? ఖచ్చితంగా సింఘాల్ బాధ్యతని ఎలా చూడవచ్చు మనం మొత్తం ఈ వ్యవహారంలో? ఎస్ నందు, చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ మీద అయితే సీమో కూడా చాలా సీరియస్ గా కనపడుతోంది. కారణం ఏంటంటే అప్పుడు 2019 ఇష్యూలో ఈవోగా ఉన్న సింఘాల్ వ్యవహారాన్ని గట్టిగా నడిపారు అనేది ఒక అంచనా. ఎందుకంటే చాలా వరకు ఈ ఇష్యూ చాలా సీరియస్ గా నడుస్తుంది. కాకపోతే రేపు ఎల్లుండిలో ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. బట్ సీఎం వాళ్ళు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా నడుపుతున్నారు. ఈ వ్యవహారంలో అసలు ఎవరెవరు పాత్ర ఉంది, అసలుకి సింఘాల్ ఎట్లా తన పేరు రాకుండా ఆపారు, అట్ ద సేమ్ టైం ఈ పేరు రాకుండా కొంతమంది కీలకమైన వ్యక్తుల్ని ఆయన కలిశారు, ఢిల్లీ లెవెల్లో కొంత పెద్ద ఎత్తున లాబీ చేయించగలిగారు అనేది ఇందాక కూడా, అంటే ఫస్ట్ లో కూడా నందు ఈ వ్యవహారం మీద మనం క్లియర్ గా చెప్పాం. అసలు నిజంగా ఈరోజు తిరిగి అతన్ని ఈవోగా పంపించడం పట్ల మనకి టిటిడి పెద్దలు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి కూడా మనం చాలా క్లియర్ గా చూసాం.